హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ క్యాటరింగ్ వాళ్ళు తయారు చేసే మనకి లంచ్లో అట్లా చేస్తారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా కమ్మగా ఉంటుంది, వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది అండ్ చల్లారాక తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వైట్ రైస్కి మంచి కాంబినేషన్ అనమాట. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకోవాలి, ఏదైనా మందపాటి కళాయి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూను మినపప్పు, స్మాల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక బిగ్ స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఒక 1/2 స్పూను జీలకర్ర అండ్ 1/2 స్పూను ఆవాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, 1 ఇంచు అల్లము అండ్ 3 వెల్లుల్లిపాయలు ఈ విధంగా కచ్చాపచ్చిగా కొట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేయకూడదు, అప్పటికప్పుడు ఇలా కొంచెం నలిగినట్టుగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. ఒక 4 వెల్లుల్లిపాయలు, 1 అంగుళం అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. అదంతా చక్కగా వేగిపోవాలి. కొంచెం చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పుడు పెసరపప్పు ఈ విధంగా కడిగేసుకుని నానపెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్తో పాటు వేసుకోవాలి, అప్పుడు పెసరపప్పు అన్నది బాగా మగ్గిపోతుంది అన్నమాట. వాటర్ తీసేసి ఓన్లీ పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఆనియన్ పెసరపప్పు రెండు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్ అండ్ పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో 1 బౌలు క్యాబేజీ, సేమ్ అదే బౌల్తో 1/2 బౌలు క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ 1 బౌలు బీన్స్, ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకోవాలి, అంతా కూడా కలిసేలాగా. నేను 1 స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 1 స్పూన్నర యాడ్ చేసుకున్నాను. ఈ క్వాంటిటీకి నేను 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట, వైట్వి. అదే కొంచెం స్పైసీగా ఉంటే కనుక కొన్ని ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. దీని కారం అంతా కూడా ఓన్లీ పచ్చిమిర్చితోనే ఉంటుంది అనమాట. మనం రెడ్ మిర్చి పౌడర్ అన్నది అసలు యూజ్ చేయము, అండ్ మసాలా పౌడర్ కూడా యూజ్ చేయము అనమాట. ఇందులో మన స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా సాల్ట్ కూడా వేస్తాం కాబట్టి చక్కగా దీన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గి పెట్టుకోవటమే. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చాలా వరకు మగ్గిందనమాట. ఇలా 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ప్రతి సంవత్సరము కూడా కాయలు వచ్చినప్పుడు ఒలిసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పాను కదా, ఆ బీన్స్ ఒక చిన్న బౌల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇన్ కేస్ మీరు ఉడకపెట్టినవి అవి అయితే కనుక అవి ముందుగానే ఇచ్చేసుకోవాలి. ప్రిజర్వేటివ్ బీన్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవాలి. కానీ ఇది కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. అదే కనుక పచ్చి బఠానీ అయితే కనుక బాయిల్ చేసుకుని వెజిటేబుల్స్తో పాటే యాడ్ చేసుకోవాలి ఆ పీస్ అన్నది కూడా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 15 minutes అయితే దీన్ని మగ్గబెట్టుకుందాం అనమాట. లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోవాలి, లేకపోతే కనుక మాడిపోతుంది, వెజిటేబుల్ అన్నది కుక్ అవ్వదు. వెజిటేబుల్ కుక్ అయ్యి మంచిగా ఇది అవ్వాలి అంటే కనుక లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చాలా వరకు మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి అనమాట ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి బాగోదు ఇందులోకి. కలిపేసుకొని మూత పెట్టుకో. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒక 2 రెమ్మలు కొత్తిమీర చక్కగా కడిగేసి కట్ చేసుకుని వేసుకొని చక్కగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక 10 minutes తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను.
క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది చక్కగా కమ్మగా ఉంటుంది. అందులో పెసరపప్పు కూడా మనం యాడ్ చేసాము, పచ్చి కొబ్బరి యాడ్ చేసాము, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాము కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.